దీనమ్మ జీవితం 1500 సంవత్సరాల క్రితమో 2000 సంవత్సరాల క్రితమో ఎవడున్నాడయ్యా నాకు అర్థం కాదు. ఏ మతం ఉన్నది ఈడ? మొత్తం ధర్మం సనాతన ధర్మమే ఉన్నది. మీరందరూ కూడా మా వాళ్ళే భారతీయులు, అందులో మీరందరూ కూడా హిందువులమని మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు వస్తామంటే స్వీకరిస్తాం, మీ అందరినీ గర్వాపసీలు కూడా చేసుకోండి. ఎందుకంటే మనం అందరం ఒకటే ఒకప్పుడు కదా. అట్లాంటప్పుడు ఈ దేశం పైన ప్రేమ అన్ని రకాలుగా చూపించగలగాలి. నేను భారత్ మాతకి జై అనుమంటే అనము అనేవాళ్ళు ఎక్కడో కొంతమంది మనకు వేళ్ళ మీద కనబడతారు. ఖచ్చితంగా వాళ్ళని నేను గౌరవిస్తున్నా, వాళ్ళని దీంట్లో గల్ప కూడా. అట్లాంటి వాళ్ళని మేము నెత్తిన పెట్టుకుంటాం. ఒక ఏపీజే అబ్దుల్ కలాం ఎట్లున్నాడు ఆ మనిషి? ఆయన మతం గురించి ఎవరైనా మాట్లాడతారా? ఈ భారతదేశంలో నిజంగా మైనార్టీల గురించి ఇంత తక్కువ మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఓ క్రికెట్ క్యాప్టెన్ అయ్యిండయ్యా, మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. క్రికెట్ అంటే ఇన్ని కోట్ల మంది ఎంత ప్రేమిస్తారు, దానికి క్యాప్టెన్ అయ్యిండు. నా ఫేవరెట్ బౌలర్ ఎవరు అంటే నేను జహీర్ ఖాన్ అని చెప్తా. ఇర్ఫాన్ పఠాన్ ఆల్రౌండర్ నాకు బాగా ఇష్టం అని చెప్తా. మరి మతాన్ని బట్టి వీళ్ళు మైనార్టీలు కాబట్టి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఆలోచన లేదు.